అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయం రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం షబ్బే కదర్ లేదా లైలతుల్ కదర్ అనే ఈ యొక్క విషయం గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ రెండు షబ్బే కదర్ లేదా లైలతుల్ కదర్ అనేవి ఈ రెండు పదాలు వేరువేరుగా ఉన్న అర్థం మాత్రం ఒక్కటే. ఈ రెండు పేర్లు పవిత్ర రంజాన్ మాసంలోని అత్యంత పవిత్రమైన రాత్రిని సూచిస్తాయి. కేవలం భాషలో మాత్రమే తేడా ఉంది, అర్థంలో తేడా లేదు. భాష అంటే లైలతుల్ కదర్ అనే కనుక ఈ యొక్క పేరు చూసినట్లయితే అరబ్బీలో ఖురాన్లో ఈ యొక్క రాత్రిని ఇదే పేరుతో లైలతుల్ కదర్ అనే పేరుతో పిలవడం జరిగింది. లైల్ అంటే రాత్రి అని, ఖదర్ అంటే గౌరవం లేదా విధి లేదా నిర్ణయం అని. ఇక షబ్బే ఖదర్ దీన్ని ఉర్దూ భాషలో భారత్లో కానీ ఇంకా ఇతర దేశాల్లో కానీ ఉర్దూలో దీన్ని షబ్ అంటే పర్షియన్ భాషలో రాత్రి అని అర్థం అన్నమాట. ఈ యొక్క షబ్బే ఖదర్ లేదా లైలతుల్ కదర్కి కొన్ని ప్రాముఖ్యతలు ఉన్నాయని ఖురాన్లో తెలియజేయడం జరిగింది. ఖురాన్లో ప్రత్యేకంగా లైలతుల్ కదర్ అనే ఒక సూరా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రాత్రి ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఇస్లామిక్ నమ్మకం ప్రకారం ఈ రాత్రికి ఎంతో విశిష్టత ఉంది. ఈ యొక్క రాత్రి ఎప్పుడు అంటే ఇది రంజాన్ నెలలో చివరి 10 రోజులు. రంజాన్ని 3 భాగాలుగా చేస్తే మొదటి 10 రోజులు, రెండవ 10 రోజులు, మూడవ 10 రోజులు. మరి చివరి ఈ యొక్క భాగం, చివరి దశకం, చివరి 10 రోజుల్లో ఈ యొక్క రాత్రి ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనేక రకాల హదీసుల ద్వారా అర్థమవుతూ ఉంది. మరియు ఖురాన్లో కూడా లైలతుల్ కదర్ అనే సూరా యొక్క తఫ్సీర్ చూస్తే కూడా ఈ యొక్క విషయం అర్థమవుతూ ఉంది. ఇస్లామిక్ నమ్మకం ప్రకారం ఈ రాత్రికి ఎంతో విశిష్టత, ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఉదాహరణకి కొన్ని ఏమిటి, ఒక 4 ఉదాహరణలు చూద్దాం. మొదటిగా ఈ యొక్క రాత్రిలో రంజాన్ నెలలో ఈ యొక్క లైలతుల్ కదర్ రాత్రిలో ఖురాన్ అవతరణ ప్రారంభమైంది అని, ఈ యొక్క అంటే అల్లా ఈ రాత్రిలోనే పవిత్ర ఖురాన్ లోకానికి ప్రసాదించడం మొదలుపెట్టారు అని. ఇక రెండవది, ఈ యొక్క రాత్రి కనుక మనం ఆరాధిస్తే, ఈ యొక్క రాత్రి మనం మెలకొని ఉండి ఆరాధిస్తే, ఈ యొక్క రాత్రి మనం జాగారం చేస్తే 1000 నెలల కంటే, 1000 నెలలు కాదు, 1000 నెలల కంటే ఎక్కువ, గుర్తుపెట్టుకోవాలి, 1000 నెలలు కాదు, 1000 నెలల కంటే కూడా ఎక్కువ ఆరాధన చేస్తే కంటిన్యూగా రాత్రింబవళ్ళు కంటిన్యూగా ఒక 1000 నెలలు కంటిన్యూగా ఆరాధన చేస్తే ఎంత పుణ్యమో, 1000 నెలల కంటే కూడా ఎక్కువ పుణ్యం. అంటే ఖురాన్లో సూరా అల్ కదర్ ప్రకారం ఈ